కైలాసంలో ఆ రోజు ఎప్పటిలా శాంతి లేదు. పార్వతీదేవి ముఖంలో ఆనందం కాదు, కళ్లలో కన్నీళ్లు. అన్నపూర్ణగా సమస్త లోకాలకు అన్నం పెట్టే ఆమె ఆ రోజు మౌనంగా నిలబడింది. కారణం ఏమిటంటే, ఒక రోజు శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. లోక కళ్యాణం కోసం, సమస్త జీవుల కోసం ఆయన తపస్సులో ఉన్నాడు. పార్వతీదేవి ప్రేమతో దగ్గరకు వెళ్లి చెప్పింది, స్వామి, మీరు లోకానికంతా దయ చూపిస్తారు, కానీ మీ భార్య అయిన నాపై ఒక్కసారి కూడా దృష్టి పెట్టరా? శివుడు ధ్యాన భంగం కాకుండా మౌనంగానే ఉన్నాడు. పార్వతీ హృదయాన్ని చీల్చేసింది. ఆమె అనుకుంది, నేను లేకపోయినా శివుడికి ఏ మార్పు లేదు, నా ప్రేమకు విలువ లేదేమో అని. ఆమె కన్నీరు కార్చింది. ఆ కన్నీళ్లు నేలపై పడగానే భూమి కంపించింది, ఆకాశం నల్లగా మారింది. దేవతలందరూ భయపడ్డారు. బ్రహ్మ, విష్ణువు వెంటనే కైలాసానికి వచ్చారు. అప్పుడు శివుడు కళ్ళు తెరిచాడు. పార్వతీదేవిని కన్నీళ్లతో చూసి ఆయన హృదయం కరిగిపోయింది. శివుడు అన్నాడు, పార్వతీ, నీవు ఏడ్చినది నాపై కోపం వల్ల కాదు, ప్రేమ వల్ల అని నాకు తెలుసు. నీవు లేకుండా శివుడు శవంతో సమానం అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. అప్పుడే శివుడు చెప్పిన మహావాక్యం, భక్తి కన్నీరు దేవుడిని కూడా కదిలిస్తుంది. ఆ రోజు నుంచే పార్వతీదేవి శక్తి స్వరూపంగా సర్వలోకాలకు తల్లి అయింది. నిజమైన ప్రేమ, భక్తి ఉంటే దేవుడే మౌనాన్ని విడిచిపెడతాడు.